హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ అడ్వైజర్ యాదగిరి గారు. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, ప్రీవియస్ వీడియో చూసుకుంటే మనం జీవన్ లక్ష్య పాలసీ గురించి మాట్లాడుకున్నాం. మరి జీవన్ లక్ష్య పాలసీ అంటే కుటుంబానికి మొత్తానికి అదొక ప్రొటెక్షన్ అని చెప్పారు. సేవింగ్స్తో పాటు ప్రొటెక్షన్ ఇచ్చే మంచి స్కీమ్. మరి ఇప్పుడు చూసుకుంటే సుకన్య సమృద్ధి యోజన కూడా ఉంది కదా సార్. మరి ఇందులో కుటుంబానికి అని అంటున్నారు. ఈ సుకన్య సమృద్ధి అనేది ఓన్లీ ఒక ఆడపిల్లకి సంబంధించి. మరి ఆ పాలసీకి ఈ పాలసీకి డిఫరెన్షియేషన్, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కంపారిజన్ ఏంటి, బెనిఫిట్స్ పరంగా చూసుకుంటే ఇదంతా కూడా క్లారిటీగా మా వ్యూవర్స్ కోసం. తప్పకుండా మేడం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. మీరు మంచి మంచి టాపిక్ తీసుకుంటున్నారు. ఇది వ్యూవర్స్కు చాలా ఉపయోగపడేటువంటి టాపిక్స్ అండి ఇవి. అది చాలామందికి అంటే ప్రేక్షకులకు కనెక్టివిటీ చాలా దగ్గరగా ఉండే విధంగా మీరు ఈ సబ్జెక్ట్ తీసుకుంటున్నారు. వాస్తవానికి సుకన్య సమృద్ధి పాలసీ మరియు జీవన్ లక్ష్య పాలసీ ఇవి రెండు వేరువేరుగా ఉన్నప్పటికీ, రెండు ప్రభుత్వ పథకాలు అయినప్పటికీ, దీంట్లో సుకన్య సమృద్ధి పాలసీ గురించి మాట్లాడినప్పుడు సుకన్య సమృద్ధి పాలసీలో పాప ఎవరైతే ఉంటారో ఒక 0 ఏజ్ నుంచి 10 years వరకు ఉన్నటువంటి వాళ్ళు ఆ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి అర్హులు. ఈ పాలసీలో ఒక 10 years, ఒకవేళ ఒక 1 year పాప నుంచి 10 years వరకు ఉన్నారు కాబట్టి ఎవరైనా ఈ లేడీ వారు అంటే గర్ల్ చైల్డ్కి మాత్రమే ఇది ఎలిజిబుల్. సో మరి అదే పిల్లలు ఉన్నారనుకోండి, మగ పిల్లలు ఉంటే వాళ్ళకు లేదు. అదేవిధంగా ఎంతమందికి ఈ స్కీమ్ ఎంతమందికి ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే ఒక ఫ్యామిలీలో ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే ఒక ఫ్యామిలీలో 2 గర్ల్ చైల్డ్కి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పర్సన్కు ఒక 3 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు ఉన్నట్టయితే 2కి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది. అలా కాదు, ఒక స్పెసిఫిక్ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో ఈ పాప ఒక పాప పుట్టారు, నెక్స్ట్ డెలివరీలో 2 ట్విన్స్ పుట్టారు. అప్పుడు ఈ పాలసీలో 3 ఆడపిల్లలకు కూడా అర్హత ఉంటుంది. 10 years వరకు ఆ పిల్లల యొక్క వయసు ఉండే వరకు పాలసీ తీసుకోవచ్చు. అంటే ట్విన్స్ కాబట్టి అక్కడ బోనస్ వారికి ఒక అవకాశం ఉంది. అంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా ఫస్ట్ ట్విన్స్ పుట్టారు, వాళ్ళిద్దరికి ఇచ్చేశారు, తర్వాత పాప పుట్టింది, లేదు. ఓకే, ఒక 2కి మాత్రమే ఇలా ఉంటుంది. సెకండ్ టైంలో 2 వచ్చారు కాబట్టి ఎట్ ఏ టైం కాబట్టి వాళ్ళకు ఆప్షన్ ఉంది. అయితే ఈ స్కీమ్లో చాలామంది నా దగ్గరికి వస్తుంటారు, నన్ను అడుగుతుంటారు, నేను ఇది చేశాను అది చేశాను అంటుంటారు. కానీ కొన్ని దీంట్లో డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఒకసారి చర్చించుకుంటే ఇది ప్రేక్షకులకు తెలుస్తుంది, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. అందువల్ల ఈ సుకన్య సమృద్ధిలో పాప ఒక జాయిన్ అవుతారు. పాపకు అంటే 15 years వరకు ఈ సుకన్య సమృద్ధిలో జాయిన్ అయిన తర్వాత 15 years వరకు మనం పేమెంట్ చేయాలి. 21 yearsకు అమౌంట్ అనేది రిటర్న్ ఇస్తూ ఉంటారు. దీంట్లో ఎవ్రీ 3 monthsకి అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్బీఐ గైడ్లైన్స్కి అనుగుణంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. మనకు లేటెస్ట్గా 2024 January 1st ఇవి కొంచెం పెంచారు. 8.2% ఏదో ఉంది, 8 నుంచి 8.2% ఏదో పెరిగింది. సో ఇట్లా ఇయర్ బై ఇయర్ పెరగొచ్చు, తగ్గొచ్చు. దీని అనుగుణంగానే వాళ్ళ యొక్క రిటర్న్స్ అనేది ఇందులో ఉంటాయి. అయితే ఈ పాలసీలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5 years పాప జాయిన్ అయ్యారు. ఈ పాలసీ ఎప్పుడు మెచ్యూరిటీ అవుతుంది? నార్మల్గా ఎవరైనా సరే థింక్ చేసే వాళ్ళు ఎలా ఉంటున్నారంటే, నా పాపకు 5 years ఉంది, నేను జాయిన్ అయ్యాను, నేను 15 years వరకు పేమెంట్ చేస్తాను, 21 yearsకి నాకు డబ్బులు వస్తాయి అని అనుకుంటారు. కానీ అది కాదండి. ఈ పాలసీలో జాయిన్ అయినప్పటి నుంచి 15 years పేమెంట్ చేయాలి. అంటే పాప 5 years ఉన్నది అంటే 15 years అంటే పాప వయసు ఎంత అవుతుంది? 20 years అవుతుంది. ఆ 20 years పే చేసిన తర్వాత 6 years వెయిట్ చేసిన తర్వాత 26th yearకు పాపకు అమౌంట్ వస్తుంది. కానీ చాలామంది నా దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు, నా పాప 8 years ఉంది, నేను సుకన్య సమృద్ధి చేశానండి, నాకు 21 yearsకి డబ్బులు వస్తాయండి, నేను మంత్లీ 1000 rupees కడుతున్నాను లేదా 5000 rupees కడుతున్నాను అని చెప్తూ ఉంటారు. సో అది మీరు అక్కడ తెలుసుకున్నారా, వివరాలు తెలుసుకున్నారా అని అంటే, లేదండి వాళ్ళు తీయమన్నారు, చేశాము అని అంటుంటారు. కానీ చాలామందికి తెలియదు ఈ విషయం. కాబట్టి ఈ విషయాలు ఇది ఇలా ఉంటుంది. ఇంకోటి, ఇది అంత బాగుంటే మంచిగానే ఉంది. ఈ పాలసీ అక్కడి వరకు వచ్చిన తర్వాత వాళ్ళకు రిటర్న్స్ అనేది ఏదైతుందో దాని ప్రకారంగా అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మంత్లీ ఒక 1000 rupees పే చేస్తే వాళ్ళకు ఎండ్ ఆఫ్ ద మెచ్యూరిటీ ఒక 5 lakhs నుంచి 5.6 దాకా అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనం పెట్టుకునే దాన్ని బట్టి ఇందులో
250 రూపీస్ నుంచి 1,50,000 వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒకవేళ ఇయర్కు మినిమం 250 రూపీస్, మ్యాక్సిమం మీ 1,50,000 చేసుకోవచ్చు. ఒకవేళ ఏదన్నా కారణం చేత ఆ ఇయర్లో పే చేయనట్టయితే ఆ ఇయర్లో మినిమం ఆయన ఎంత పే చేస్తున్నాడో అది ప్లస్ దానికి ఇంకో అడిషనల్గా ఒక 50 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. అది కట్టుకొని ఆయన కంటిన్యూ చేసుకునే ఆప్షన్ ఇందులో ఉంటుంది. అయితే పోతే మీరు సుకన్య సమృద్ధి గురించి ఇది మన జీవన్ లక్ష్య పాలసీ. జీవన్ లక్ష్యకు సుకన్య సమృద్ధికి తేడా ఏంటి? ఇంతకుముందు మన ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం, జీవన్ లక్ష్య గురించి చెప్పడం జరిగింది. ఏదన్నా ఇది ఒక టర్మ్ పాలసీ లాగా పనిచేస్తుంది, ఒక ఫ్యామిలీకి ఒక మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఒకవేళ కీ పర్సన్కి ఏదైనా జరిగితే ఒక మంచి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క భవిష్యత్తుకు వాళ్ళ యొక్క పేరెంట్ వాళ్ళ యొక్క కీ పర్సన్ ఉన్నాడనే ఫీలింగ్తోని వాళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క పెళ్ళి లేదా హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఆ పాలసీ సపోర్ట్ చేస్తూ ఉంది. సో అది ఇక్కడ మనం కంపారిజన్ చేసినట్టయితే ఇక్కడ సుకన్య సమృద్ధిలో పాప మాత్రమే పాలసీ హోల్డర్ అండి. ఓకే, అక్కడ లక్ష్య పాలసీలో ఫాదర్ ఉండొచ్చు, మదర్ ఉండొచ్చు, ఇద్దట్లో ఎవరైనా ఉండొచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అలాంటిదే ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా జరిగినట్టయితే 1 ఇయర్లో కావచ్చు, 2nd ఇయర్లో కావచ్చు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినట్టయితే సుకన్య సమృద్ధిలో పాపకు పేమెంట్ చేస్తూ ఉండాలి. ఎప్పటి వరకు చేయాలి? 15 ఇయర్స్ వచ్చే వరకు పేమెంట్ చేస్తూనే వెళ్ళాలి, లేకపోతే పాలసీ అనేది ఆగిపోతుంది. కానీ లక్ష్యాలు ఏంటి? మనకు ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగితే అక్కడ ఇమీడియట్లీ డబ్బులు ఇస్తున్నామని చెప్పాం. రైడర్ ఆప్షన్ ఉంది, రైడర్ ఆప్షన్ వల్ల ఇమీడియట్లీ డబ్బులు ఇస్తున్నాం, తర్వాత పే చేయాల్సిన అక్కర్లేదు, ఎల్ఐసి పే చేస్తుంది. ప్రతి సంవత్సరం 10% ఆఫ్ అమౌంట్ ఇస్తున్నారు, మళ్ళీ లాస్ట్లో కూడా అమౌంట్ ఇస్తున్నారు. అది ఆ పాలసీలో ఉండేది. ఇక్కడ అవన్నీ లేవండి కంటిన్యూగా. ఎందుకంటే పాప పాలసీ హోల్డర్ కాబట్టి పాపకి ఇక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు. ఓన్లీ మనం సేవింగ్ చేస్తూ వెళ్తుంటాం, ఇక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు, తర్వాత లోన్ ఫెసిలిటీస్ లేదు, సరెండర్ ఆప్షన్ లేదు. ఇలాంటివన్నీ డ్రాబ్యాక్స్ ఉన్నాయి అందులో. సో ఇవన్నీ కూడా పాపం చాలామంది పేరెంట్స్కి తెలియదు. ఏదో స్కీమ్ ఉంది కదా, ఆ స్కీమ్లో చేస్తున్నాం, వాళ్ళు చేశారు, మేము చేస్తున్నాం, మా ఇంటి వాళ్ళు పక్కింటి వాళ్ళు చేశారు, మా ఫ్రెండ్ చేశారు అని చెప్తే దాని వివరాలను మనం అడిగితే లేదు సార్ అది ఏదో అన్నారు అని చెప్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మన ఇన్వెస్ట్మెంట్, మన హార్డ్ అండ్ మనీ, ఈ హార్డ్ అండ్ మనీ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది తప్పని నేను చెప్పట్లేదు, కానీ దాంట్లో మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు, లోన్ ఫెసిలిటీస్ లేదు, విత్డ్రాల్ అయ్యే ఆప్షన్ లేదు. అలాంటి డ్రాబ్యాక్స్ ఉన్నప్పుడు అదే మీరు ఆ పాలసీ సమానంగా ఇక్కడ కూడా తీసుకున్నట్టయితే సేమ్ ఒక 15 ఇయర్స్ పేమెంట్ చేసి 18 ఇయర్స్లో మీకు రిటర్న్ ఇచ్చే విధంగా ఎల్ఐసిలో కూడా ఉంది. జీవన్ లక్ష్య పాలసీ తీసుకున్నట్టయితే దానికన్నా మంచి బెనిఫిట్స్ ఇక్కడ పొందొచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ పాలసీ తీసుకోవద్దని చెప్పడం కాదు, కంపారిజన్ అడిగారు కాబట్టి కంపారిజన్లో దానికన్నా ఒక మంచి బెనిఫిట్ ఉన్నటువంటి పాలసీ మన ఎల్ఐసిలో ఉంది. అది జీవన్ లక్ష్య పాలసీ అని మీకు చెప్పదలుచుకుంది. సార్ ఒక విషయం చెప్పండి, మీరు ఇందాక అన్నారు కదా కొంతమందికి తెలియదు, అవగాహన ఉండటం లేదు అనేసి. మరి ఇప్పుడు ఇది చూసుకుంటే సుకన్య సమృద్ధి యోజన పేరులోనే అట్రాక్షన్గా ఉంది. ఓ సుకన్య సమృద్ధి అంటే ఆడపిల్లకి సంబంధించింది, సో మన డబ్బులు ఏదైనా వేస్తే ఆడపిల్లకి రేపు యూజ్ అవుతాయి. అలాంటి వాళ్ళు మరి ఎలాంటి వాళ్ళ సలహాలు తీసుకోవాలి? మీరు ఒక ఏజెంట్ అసోసియేషన్ మెంబర్గా ప్రెసిడెంట్గా ఉన్నారు, సో సలహాలు సూచనలు ఇచ్చారు కదా, అలాంటి వాళ్ళకి మరి వీళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏజెంట్ని? కొంతమంది చాలా విషయాలు తెలియవు ఇలాంటివన్నీ కూడా. అలా ఫైనల్గా ఏం చెప్తారు మేడం? నేను చెప్పమంటారా, ఇప్పుడు మన ఇండియాలో 150 కోట్ల పబ్లిక్ ఉన్నారండి. 150 కోట్లలో ఇవాళ మనం ఇన్సూరెన్స్ సెక్టార్లో అంటే వాళ్ళని కవర్ చేసింది ఎంత అంటే మొత్తం కలిపితే ఒక 50 కోట్ల మందిని కవర్ చేశాం. ఇంకా 100 కోట్ల మంది కవర్ కావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే వీటికి అవగాహన గురించి చెప్పామనుకోండి, వాళ్ళు లైట్గా తీసుకుంటుంటారు. అంటే ఆ టైంకు వాళ్ళకు లైట్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అవ్వచ్చు, నేను వాళ్ళకి సలహా సూచనలు ఇస్తుంటాను. కానీ మనం ఒకసారి చెప్పినప్పుడు అది థియరిటికల్గా వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళకి ఆ సందర్భం రాదు. కాబట్టి మేము ఏంటంటే ముందుగానే చెప్తుంటాము, రాబోయేటువంటి కాలాన్ని 15 ఏళ్ళు 20 ఏళ్ళు బేరీజ్ వేసి రేపు పొద్దున ఏముంది, ఏ సిచ్యువేషన్ ఉంది అనే దాని ప్రకారం చెప్తూ ఉంటాను. అదేవిధంగా ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ 20% గ్రోత్ని మీరు పెంచుతూ ఉండాలి. ఈ ఇయర్లో మీరు ₹1,00,000 పెట్టుబడి పెడితే నెక్స్ట్ ఇయర్లో ₹1,20,000 పెట్టుబడి పెట్టినప్పుడే రాబోయే 15-20 సంవత్సరాల తర్వాత ఇవాళ ఉన్నటువంటి లివింగ్ స్టైల్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అని చెప్తాం. కానీ
వాళ్ళు అది వినరు. మా ఎల్ఐసి పాలసీలో అయితే మనం ఎంతైతే టర్మ్ తీసుకుంటామో అంతవరకు సేమ్ ప్రీమియమే ఉంటుంది. మేము ఒకసారి చెప్పినప్పుడు అబ్బా ఇంత ప్రీమియమా అని అడుగుతుంటారు. సో అది ఇక్కడ నుంచి రాబోయే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇదే ఉంటుంది సార్. థెరిటికల్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే లైట్గా తీసుకుంటూ ఉంటారు. అంటే మేము రాబోయే 15-20 సంవత్సరాలకు సంబంధించినటువంటిది ముందుగానే మేము అంటే ఆ ఏజ్ వచ్చేటప్పటికి ఈ అమౌంట్ వస్తుంది, ఈ అమౌంట్ ప్రకారంగా ఇన్ఫ్లేషన్ బీట్ చేసే విధంగా వాళ్ళ యొక్క రిటర్న్స్ ఉండాలి అంటే ఎవ్రీ ఇయర్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకు ఒక 20% వాళ్ళ యొక్క అమౌంట్ను పెంచుతూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఇవాళ మనం ఏదైతే లైఫ్ స్టైల్ మనం జీవించగలుగుతున్నామో ఆ 15-20 సంవత్సరాల తర్వాత సేమ్ లైఫ్ స్టైల్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం. కానీ మనం ఏదైనా పాలసీ గురించి చెప్పి కొంచెం ఎక్కువ ప్రీమియం కట్టుకోండి కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాలు మీకు కొద్దిగా హార్డ్గా ఉన్నా రాబోయే సంవత్సరాలలో మీ యొక్క ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు స్మూత్గా ఉంటుందని చెప్పినా కూడా వాళ్ళు వద్దండి అంత ఎక్కువ ఇంత ఎక్కువ అది ఇదని చెప్తూ ఉంటారు. లాస్ట్కు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మెచ్యూరిటీలో చూసుకున్నప్పుడు అబ్బా అవును కదా అప్పుడు చెప్పారు మీరు. చాలామంది నా క్లయింట్స్ కూడా చాలామంది ఏం చేస్తారంటే అవును సార్ మీరు ఆ రోజు నాడు చెప్పారు కానీ మేము వినలేదు, ఆయిలైన్ ఉంటే ఇంకా బాగుండేది అని చెప్తూ ఉంటారు. సో అందుకని నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీ ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు దీనికోసం కాదు రాబోయే 20 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు మన యొక్క గోల్స్ ఏంటి, మనం ఎక్కడికి రీచ్ అవ్వాలి, ఎంత ఈ రోజు నాడు ఉన్నటువంటి ప్రకారంగా రేపు పొద్దున 20 సంవత్సరాలకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అయితే మనం ఆ గోల్ని రీచ్ అవ్వగలుగుతాము దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన రేపు పొద్దున మీరు సాఫీగా మీ యొక్క జీవితం అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.